హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి చేపల ఫ్రై చేస్తున్నా. కార్న్ఫ్లోరు మైదా లేకుండా చేపల ఫ్రై చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. మా అత్తమ్మ చేపలు కడుగుతుంది. అన్నీ ఒకటే సైజు చేప ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మకాయ ఉప్పు మంచిగా వేసి బాగా కడగాలి, నీసు వాసన లేకుండా కడుక్కొని ఒక జల్లిగిన్నెలు వేసి నీళ్ళని పోయిన తర్వాత ఒక బేషన్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. ఒక 2 పెద్ద స్పూన్లు అల్లం వెల్లిగడ్డ, ఒక 3 స్పూన్లు ఉప్పు వేసిన, ఒక 1/2 స్పూన్ పసుపు వేసిన. పసుపు అంత కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ అవసరం లేదు. పసుపు వేసుకొని ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి, మనం తినేదాన్ని బట్టి. ఒక 2 స్పూన్లు అట్లా వేసిన నేనైతే. 2 స్పూన్లు కారం వేసుకొని ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని బియ్యం పిండి వేసుకోవాలి. ఒక కప్పు ఒక చిన్న గిన్నె బియ్యం పిండి వేసిన నేనైతే. కార్న్ఫ్లోర్ మైదా లేకుండా వెల్తుకు మంచిది కాదంటారు కాబట్టి బియ్యం పిండి వేసిన. ఒక 2 పెద్ద స్పూన్లు నూనె వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కిందికి మీదికి బాగా కలపాలి. చేప ముక్కలకు మసాలా పట్టాలి. ఫస్ట్ బియ్యం పిండి అవన్నీ వేసుకొని కలిపి చేప ముక్కలు వేసినా సరే, ఇట్లా వేసిన ఎట్లయినా గద్దె కలుపుడు ఉంటుంది అనమాట. నేనైతే ఇట్లా ఓసారి అట్లా ఇక మనకి తోచినట్టుగా కలిపేస్తాను. నేను ఓసారి అట్లా కలుపుతా, ఒకసారి ఇట్లా ఇష్టం వచ్చినట్టు, ఇంకా అంతే. ఇట్లనే కలపాలని ఏం లేదు, మనకి ఏది ఈజీగా అనిపిస్తే అట్లా కలుపుకోవచ్చు అనమాట. ఈ మసాలాలన్నీ వేసుకొని బియ్యం పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలు చేప ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా కలిపిన. ఇప్పుడు మంచిగా పిండి తెల్లగా లేకుండా మొత్తం కలిసింది కదా, చేప ముక్కలకు మంచిగా పట్టింది కదా. కింది మీదకి ఇట్లా కలుపుకునేటప్పుడు ఏమన్నా చూసుకోవాలన్నమాట. ఏ ముక్కల కన్నా పట్టలేదనుకుంటే మళ్ళీ కూడా కలుపుకోవచ్చు. తర్వాత ఒక 2 పెద్ద నిమ్మకాయల నిమ్మరసం తీసుకున్నాను నేను. నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం ఒక అర్ధగంట ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట చేప ముక్కలు. తర్వాత మనము ఫ్రై చేసేటప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. నేనైతే ఇట్లనే వేస్తా. నిమ్మరసం వేసుకొని బాగా కలపాలన్నమాట. మళ్ళీ ఒకసారి కలిపి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని నూనె బాగా వేడి కావాలి. వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేప ముక్కలు వేసుకోవాలి. మంచిగా ఉంటాయి అన్నమాట. బియ్యం పిండి వేస్తాం కదా, క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మంచిగా తొందరగా వేగుతాయి. నూనె బాగా వేడైందనుకో తొందరగా ఫ్రై అవుతాయి చేప ముక్కలు. మళ్ళీ వాసన కూడా అస్సలు ఉండవు అనమాట. నీసు వాసన అస్సలే ఉండవు. నిమ్మకాయ ఉప్పేసి కడిగినాం కదా, అది ఇంకా వీడియో తీయలేదు, మీకు చెప్తున్నా. నిమ్మరసము కొంచెం గల్లుప్పు వేసుకోవాలి. సన్నుప్పు కాకుండా లావు ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు వేసి కడిగితే నీసు వాసన అస్సలు రాదు. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మరలేసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా మంచిగా ఫ్రై అయినాక తీసి ఒక గిన్నెలు వేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకోవాలి. వేసుకొని ఇంకా సేమ్ ఇంకా అంతే, మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మరలేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ కాలిన తర్వాత మరలేసుకుంటే మంచిగా రెండో సైడ్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి చేప ముక్కలు. ఇంతకుముందు కూడా వేరే మైదా కార్న్ఫ్లోర్ వేసి కూడా ఒక వీడియో పెట్టినా. అయితే ఇంకా అది ఇప్పుడు ఊరికే అది వాడితే మంచిది కాదంటారు కదా, అందుకనే బియ్యం పిండితో చేసిన అనమాట ఈసారి. అస్సలు మైదా కార్న్ఫ్లోర్ అయితే ఇంత కూడా వాడలేదు. ఇక క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా తీసేసుకోవాలి. ఇట్లా జల్లిగంటతోటి ఇట్లా కిందికి మీదికి అంటే కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఇట్లా ఉన్నా కానీ అందులో పడిపోతుంది అనమాట. తర్వాత ఒక పిడికడంతా కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇంకా కరివేపాకు తొందరగా ఫ్రై అవుతుంది కదా. ఇక పచ్చిమిర్చి కూడా ఇట్లా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. వేసుకుంటే చిల్లది పలుగా మీద జిల్లకుండా మంచిగా తెల్లగా ఫ్రై అవుతాయి అన్నట్టు. మరీ తెల్లగా కాకుండా మరీ గ్రీన్ కలర్ కాకుండా కొంచెం మధ్య రకంగా ఫ్రై చేసుకోవాలి. మరీ తెల్లగా అయితే కూడా అంత బాగుండవు. ఇట్లా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలన్నమాట. తీసుకొని మిర్చి, నిమ్మరసము, ఏమంటారు ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. ఈ చేపల ఫ్రై చూసి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇవి 2 కిలోలు ఉంటాయి అన్నమాట. చేపల ఫ్రై చేసినవి అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఓకే అండి, మీకు కూడా నచ్చితే కామెంట్ పెట్టండి చేసుకున్న తర్వాత. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.